వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోలో సర్క్యులర్ క్యూ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో లీనియర్ క్యూ గురించి చూసాం కదా, సో దానికి ఎక్స్టెన్షన్ ఈ సర్క్యులర్ క్యూ. కొన్ని ఆపరేషన్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి, కొంచెం ఒక్కొక్క చిన్న కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి, అదేంటో చూద్దాము. సో సర్క్యులర్ క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే నార్మల్ క్యూ లాగే ఇది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్యూ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ పార్ట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ క్యూ. అంటే నార్మల్ క్యూ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా, ఈ లాస్ట్ పార్ట్ తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్ కనెక్ట్ చేశారు. దీన్ని సర్క్యులర్ క్యూగా కన్వర్ట్ చేయడానికి. అంటే లీనియర్ క్యూలో లాస్ట్ ఎలిమెంట్ని అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ని కనెక్ట్ చేస్తే దాన్నే సర్క్యులర్ క్యూ అంటాం అనమాట. ఎందుకు అలా కనెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే, టు యూజ్ ఎంటీ స్పేస్ ఇన్ ఏ లీనియర్ క్యూ ఎఫిషియెంట్లీ దిస్ సర్క్యులర్ క్యూ ఈజ్ యూజ్డ్. అంటే లీనియర్ క్యూలో ఉండే ఎంటీ స్పేస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి సర్క్యులర్ క్యూ అనేది యూజ్ చేస్తారు. అది ఎందుకు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఒక లీనియర్ క్యూకి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, ఆ డ్రాబ్యాక్ ఓవర్కమ్ చేయడానికి ఈ సర్క్యులర్ క్యూని యూజ్ చేస్తారు. సో ఆ లీనియర్ క్యూ డ్రాబ్యాక్ ఏంటి, ఆ సర్క్యులర్ క్యూ ఆ డ్రాబ్యాక్ని ఎలా ఓవర్కమ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. Structure of circular queue. It is structure of a circular queue. Some front end, some rear end. Okay, rear తీసుకొచ్చి అగైన్ ఫ్రంట్ ఎండ్ని కనెక్ట్ చేస్తే దాన్ని సర్క్యులర్ క్యూ అంటారు. దీనికి కూడా ఈ సర్క్యులర్ క్యూలో కూడా ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్కి టూ డిఫరెంట్ ఎండ్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ రేర్. అండ్ ఇన్సర్షన్స్ ఏమో ఫ్రంట్ రేర్ ఎండ్ నుంచి చేస్తాము, డిలీషన్స్ ఏమో ఫ్రంట్ ఎండ్ నుంచి చేస్తాము. అంటే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసాము అంటే, ఇది నార్మల్ లీనియర్ క్యూ, ఇది ఫ్రంట్ ఎండ్, ఇది రేర్ ఎండ్. సో ఈ లాస్ట్ ఎలిమెంట్ని అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ని కనెక్ట్ చేస్తే ఇలా సర్క్యులర్ క్యూ ఫామ్ అయింది. ఎందుకు ఈ సర్క్యులర్ క్యూ అనేది మనం యూజ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ నార్మల్ క్యూ తీసుకోండి, లీనియర్ క్యూ. ఈ లీనియర్ క్యూలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇలా కొన్ని ఎలిమెంట్స్ మనం ఫిల్ చేసాం. 20, 30, 40, 50, 60, 70 7 ఎలిమెంట్స్ నేను ఇందులో స్టోర్ చేశాను. ఇదేమో ఫ్రంట్, ఇది రేర్. ఫుల్గా ఫిల్ చేస్తా ఫస్ట్. ఆ తర్వాత 10 ఎలిమెంట్ని 20 ఎలిమెంట్ని డిలీట్ చేసేసా. ఇంకా 30, 40, 50, 60, 70 ఉన్నాయి. ఓకే, ఇక్కడ రేర్ ఇక్కడ ఉంది, ఫ్రంట్ ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా మన క్యూలో, నేను ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలని పాసిబుల్ అవుతుందా? లీనియర్ క్యూలో అవ్వదు. ఎందుకని, నేను ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా క్యూలో రేర్ ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి అనే కండిషన్ సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి, నేను రేర్ ఎండ్లో నుంచి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయబోతే క్యూ ఫుల్గా ఉందని చూపిస్తుంది. రేర్ అనేది మన క్యూ మ్యాక్సిమం సైజ్ -1 అయితే క్యూ ఫుల్ అయిపోయిందని అర్థం. అంటే మనకి ఫ్రంట్లో మనకి ఇక్కడ ఖాళీ ప్లేసెస్ ఉన్నా కూడా లీనియర్ క్యూలో ఆ ఖాళీ ప్లేసెస్లో అగైన్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అదే దీన్ని సర్క్యులర్ క్యూ చేస్తే మనం ఈ ఎంటీ స్పేసెస్లో కూడా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అందుకనే సర్క్యులర్ క్యూ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సేమ్ క్యూని మనం సర్క్యులర్ క్యూగా కన్వర్ట్ చేస్తే థర్టీ, 40, 50, 60, 70. ఇప్పుడు రేర్ ఇక్కడ ఉంది, ఫ్రంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు రేర్ని ఈజీగా నేను ఇంక్రిమెంట్ చేసుకుని నేను ఈ ఎంటీ స్పేసెస్లో కూడా నా ఎలిమెంట్స్ నేను ఫిల్ చేసుకోవచ్చు. అది సర్క్యులర్ క్యూ యూజ్. అంటే మన మిగిలిపోయిన స్పేస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి సర్క్యులర్ క్యూ అనేది యూజ్ చేస్తారు. అదే లీనియర్ క్యూలో అయితే
ఇన్సర్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఇక రేర్ నేను ఇంక్రిమెంట్ చేయబోతే నాకు సైజ్ మైనస్ మ్యాక్సిమం సైజ్ -1 వస్తుంది. క్యూ ఫుల్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో ఈ లీనియర్ క్యూస్లో ఫ్రంట్లో మిగిలిపోయిన స్పేస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి ఈ సర్క్యులర్ క్యూ అనే కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.